జనరల్గా మీ మూవీస్లో Yeah. సొసైటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏవైతే నిజంగా మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నామో Yeah. అలాంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీ సినిమాలో ఇది కదా నేర్చుకోవాల్సింది అన్ని ఏదో ఒక పాయింట్ ఉంటుంది. Yeah. అంటే ఒక అవేర్నెస్ అనేది ఒకటి పెడతారు ఏదో ఒకటి. Yeah. అంటే బేసిక్గా మీ అంతటి మీకే యాజ్ అ డైరెక్టర్ గానా లేకపోతే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గానా Yeah. కొన్ని ఏదైనా సొసైటీ మీద కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? ఏం లేదండి, ఐ లివ్ మై లైఫ్ లైక్ ఎ చైల్డ్. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంటే నా చుట్టూ చాలామంది ప్రాబ్లం కూడా ఏంటంటే ఏది లోపల మింగుతూ ఎక్కువసేపు ఉండలేను. అది తెలుసు, చాలా open గా అందరికీ ఉంటారు. తెలుసు. నాకు సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా ఐ లివ్ అ వెరీ ప్లెయిన్ ఓపెన్ బుక్ కైండ్ ఆఫ్ It లైఫ్. shows purity, sir, that's it. సో దట్స్ హౌ ఐ సీ ద వరల్డ్, ఐ రియాక్ట్ టు ద వరల్డ్. సమ్టైమ్స్ నేను తప్పు కావచ్చు, సమ్టైమ్స్ నేను రైట్ కావచ్చు, బట్ ఐ ఎంజాయ్ లివింగ్ ప్యూర్ టు మై సోల్ వితౌట్ ఎనీ లేయర్స్ ఆన్ మై సెల్ఫ్. కథలు కూడా ఏంటంటే ద వే అప్రోచ్, మీరు ఇందాక అన్నారు కదా సొసైటీకి టీచ్ చేసే టైప్ కాదు. నేను రాదర్ ఐ రైట్ మై స్టోరీస్ లైక్ ఎ స్టూడెంట్, లైక్ ఎ చైల్డ్. సో ఏ సబ్జెక్ట్ మ్యాటర్ పట్టుకున్నా కూడా అందులో ఫస్ట్ నేను ఎడ్యుకేట్ అవుతూ ఉంటాను. నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఆ నేర్చుకుంటూ పోయే ప్రాసెస్లో నాకు అనిపించిన లాజిక్స్, రీజన్స్తో పాటు ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది మొత్తం క్యారెక్టర్స్ని కానీ, స్టోరీని కానీ, థీమ్ కానీ, ఇవన్నీ కూడా.